మనల్ని చంపే ఆయుధాన్ని మన చేతులతోనే శత్రువుకిస్తే ఏమవుతుందో తెలుసా? వీడియో పూర్తిగా చూడండి. ఒకరోజు అడవిలోకి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. అతని చేతిలో గొడ్డలి ఉంది, కాని దానికి పట్టుకోవడానికి కాడలేదు. అతను అడవిలోని చెట్లను బతిమాలాడు. దయచేసి నాకొక చిన్న కొమ్మను ఇవ్వండి. నా గొడ్డలికి కాడ చేసుకుంటాను. అంతకు మించి నేను ఏమీ ఆశించను, ఎవ్వరికీ ఎలాంటి హాని చెయ్యను అని నమ్మబలికాడు. చెట్లు అతని మాటలు నమ్మి జాలిపడ్డాయి. పాపం, చిన్న కొమ్మే కదా అడుగుతున్నాడు అని ఒక బలమైన చెక్క ముక్కను ఇచ్చాయి. ఆ వ్యక్తి వెంటనే ఆ చెక్కను తన గొడ్డలికి కాడగా బిగించాడు. అప్పటివరకు ఏమీ చెయ్యలేని గొడ్డలికి బలం వచ్చింది. ఆ తర్వాత అతడు ఏమాత్రం కనికరం లేకుండా ఆ అడవిలోని చెట్లన్నింటినీ అదే గొడ్డలితో నరికేసి నాశనం చేశాడు. నీతి: మన శత్రువులు పైకి చాలా వినయంగా చిన్న సాయం అడుగుతున్నట్లు నటిస్తారు. వాస్తవ ప్రపంచంలో వాళ్లకు బలాన్ని ఇచ్చే ఏ చిన్న అవకాశం ఇచ్చినా సరే తిరిగి దాన్ని మనల్ని నాశనం చెయ్యడానికి వాడతారు. మనకు హాని చేసే వాళ్లకు జాలిపడి సహాయం చేస్తే మన చేతులారా మన వినాశనానికి మనమే ఆయుధమిచ్చినట్లే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.